ఇప్పుడు అర్జునుడికి సమాధానం చెప్పబోతున్నాడు. మనస్సును నిగ్రహం చేసుకునే ఉపాయాలను కూడా చెప్పబోతున్నాడు ఇక్కడ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడు అన్నాడు, ఓ గొప్ప వీరుడా, మనస్సు నిగ్రహించటానికి కష్టసాధ్యమైనది, చంచలమైనది, ఇందులో సందేహం లేదు. అయినా కూడా ఓ అర్జున, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ ఆ మనస్సు నిగ్రహించబడుతోంది అన్నాడు భగవంతుడు. అందరికీ అయ్యింది కదా, అది ఇన్ని యుగాలుగా వస్తున్నది, నిగ్రహించబడుతుంది, అది సందేహం లేదు. ఇక్కడ అర్జునుడు మంచి శిష్యుడి లక్షణాలను చూపించాడు. అలాగే కృష్ణ పరమాత్మ మంచి గురువు యొక్క లక్షణాన్ని చూపించాడు. అర్జునుడికి ఇంద్రియ నిగ్రహం కలవాడని కీర్తి ఉంది, ఆయనకుంది కదా, ఇంద్రియ నిగ్రహం ఉన్నది చాలా ఉంది అర్జునుడికి. అది లోకులు చెప్పుకునే మాట. కానీ భగవంతుడి దగ్గర, గురువు దగ్గర ఏది దాచకూడదు కదా. లోకులంతా చెప్పుకుంటున్నారు అర్జునుడికి ఇంద్రియ నిగ్రహం ఉంది, చాలా ఏకాగ్రత ఉంది అని. కానీ ఇక్కడ గురువు దగ్గర అట్లా బయట మాట్లాడుకున్నారని చెప్పేసి అట్లా నమ్మేసి చెప్పకూడదు కదా. తనకేం జరుగుతుందో చెప్పుకున్నాడు. అందుకే అర్జునుడు సిగ్గుపడకుండా, గురువు దగ్గర సిగ్గుపడకూడదు. ఇక మనం పోట్లాడే దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, మరి గురువు దగ్గర చెప్పకూడదు, లాయర్ దగ్గర చెప్పకూడదు. ఇక మూడవది, డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, లేకపోతే రోగం నయం కాదు. సిగ్గుపడుకోకుండా చెప్పాలి. వీళ్ళ ముగ్గురు మనకు చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు. అది గురువు మొదట. కృష్ణ, మనస్సు చంచలం కాబట్టి నాకు నువ్వు చెప్పినటువంటి యోగం సిద్ధిస్తుంది అనే నమ్మకం లేదు అని మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు. నాకేదో సిద్ధిస్తుంది అనేది మాత్రం ఎందుకో నమ్మకం లేదు అని. అప్పుడు కృష్ణుడు అర్జున ప్రశ్నకు కోప్పడకుండా, అర్జున, నువ్వు చెప్పింది సత్యమే అంటూ సమాధానం ప్రారంభించాడు. మనస్సును నిగ్రహించడం కష్టం అన్న దానిలో సందేహం లేదు, నువ్వు చెప్పిన దాంట్లో సందేహం లేదు. అయినప్పటికీ అభ్యాస వైరాగ్యాలతో ఆ మనస్సును నిగ్రహించవచ్చు. అభ్యాసాల వైరాగ్యాలతో. అభ్యాసం అంటే ఏదో ఒక ధ్యాన విషయ వస్తువులలో ఒకే భావాన్ని మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేయటం, మళ్ళీ మళ్ళీ ఆవృత్తి అభ్యాసం. వైరాగ్యం అంటే ఇహలోక పరలోక భోగాలు యందుగల దోషాలను తెలుసుకోవటం. అభ్యాసం చేసినందువల్ల తృష్ణ తొలగిపోతుంది, కోరిక రాలిపోతుంది. అభ్యాస వైరాగ్యాలను సాధిస్తే మనస్సు వశంలోకి వస్తుంది అని మనస్సును నిగ్రహించుకునేటువంటి గొప్ప సాధనాన్ని భగవంతుడు చెప్పాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాస వైరాగ్యాలతో చిత్తవృత్తిని అదుపు చేయవచ్చు అని పతంజలి యోగ సూత్రం చెప్పింది. చిత్తవృత్తులను అదుపు చేసేందుకు చేసే ప్రయత్నమే అభ్యాసమని, విషయాలందు ఆసక్తి నశించి మనస్సు ఆత్మవశం అవటమే వైరాగ్యమని కూడా యోగ సూత్రాలు చెప్పాయి. మనస్సును నిగ్రహించటానికి ఉపాయాన్ని చెప్పి ఇక భగవంతుడు మనోనిగ్రహం లేని వాడి విషయం చెప్పబోతున్నాడు ఇక్కడ. అసంయతాత్మనా యోగః దుష్ప్రాపైతి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. ఎంత బాగుంది. నిగ్రహింపబడినటువంటి మనస్సు కలవాడి చేత యోగం పొందటానికి కష్టమైనది అని నా అభిప్రాయం. మనస్సు ఎవరిక కాదో చాలా యోగం పొందటానికి, అటువంటి యోగాన్ని పొందటానికి అని నా అభిప్రాయం. స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నం చేసేవాడి చేత నేను పూర్వం చెప్పిన ఉపాయాల ద్వారా పొందటానికి సాధ్యమై ఉన్నది అన్నాడు భగవంతుడు. పూర్వం చాలా చెప్పాడు, చాలా రహస్యాలు చెప్పుకొని వచ్చాడు. ఈ 3-4 అధ్యాయాల్లో మనం దాన్ని వెళ్ళి చూస్తే మననం చేయాలి. దాన్ని విన్న తర్వాత ఇక్కడ మనస్సును నిగ్రహించటానికి
ప్రయత్నం చేయనివాడు, ప్రయత్నించి మనస్సును నిగ్రహించినవాడు అనే ఇద్దరి గురించి భగవంతుడు చెప్పాడు. ప్రయత్నం చేయనివాడు, ప్రయత్నించినవాడు. అభ్యాస వైరాగ్యాల చేత అంతఃకరణాన్ని అంటే మనస్సును నియమించుకోవాలి, నియమించవచ్చు అని పూర్వం భగవంతుడు చెప్పాడు కదా. ఆ ఉపాయాన్ని పట్టుకోకపోతే ఏమవుతుంది? ఏం చేస్తా పట్టుకోకపోతే? ఆకలి అవుతుంది, అన్నం తినాల, ఆకలిపోవట. అన్నము తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతాం అంతే, ఇంకా వెలవెల అని. ఆ ఉపాయాన్ని పట్టుకోకపోతే ఏమవుతుంది? అంటే మనస్సును నిగ్రహించుకోని వాడికి యోగం ప్రాప్తించటం కష్టము అని నా అభిప్రాయం అన్నాడు భగవంతుడు. కాకపోతే కష్టమవుతుంది. అందుకని అభ్యాస వైరాగ్యాల చేత మనస్సును వశం చేసుకున్న వాడికి మాత్రం ప్రయత్నం వదలకుండా చేస్తూనే ఉన్నట్టయితే భగవంతుడు చెప్పిన మార్గంలో తప్పకుండా యోగం ప్రాప్తించే తీరుతుంది. అదంతే. ఇంకా ఇక్కడ భగవంతుడు రెండు చెప్పాడు. ఒకటి, మనస్సును వశం చేసుకోవాలి కదా, మనస్సు వశం చేసుకోకపోతే. రెండవది, ప్రయత్నం చేయాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. వశం చేసుకోవటము, ప్రయత్నాలు, ఈ రెండు ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఉంటే తప్పకుండా యోగం సిద్ధించి తీరుతుంది అన్నాడు. ఒకడు యోగాభ్యాసాన్ని పట్టుకొని ఇహలోకం పరలోకం అనే వాటి కోసం చెప్పబడిన కర్మలను వదిలేశాడు. యోగ సిద్ధికి ఫలము మోక్ష సాధనమైనటువంటి ఆత్మదర్శనము అతడికి కలగలేదు. కర్మలంతా వదిలేశాడు. అటువంటి యోగి మనస్సు మరణకాలంలో యోగం నుండి కదిలిపోయి అతడు నాశనమవుతాడా లేకపోతే ఏమవుతాడు అనే సందేహం అర్జునుడికి కలిగింది. ఆ సందేహాన్ని పోగొట్టుకోవాలని ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అన్నాడు, కృష్ణ, శాస్త్రవాక్యాలలో విశ్వాసం కలవాడు, మనోనిగ్రహం లేనివాడు అయిన సాధకుడు యోగం నుండి జారిపోయిన మనస్సు కలవాడే యోగ సిద్ధిని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందకుండా ఎటువంటి గతిని పొందుతున్నాడు అని అర్జునుడు అడిగాడు. అయతి అంటే యోగంలో చేయవలసినంత ప్రయత్నం చేయనివాడు అని అర్థం. అయతి, యోగాయతి, యోగం చేయనటువంటి, ఏం చేయాలనో చేయడు. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి, అంటే గురువాక్యంలోనూ శాస్త్రవాక్యంలోనూ విశ్వాసం కలిగి ఉండటం. గురువాక్యంలో కలగాల, దాని చేతకు సపోర్టుగా శాస్త్రవాక్యం. శ్రద్ధ ఉండి కూడా పూర్తిగా ప్రయత్నం చేయకపోవటం చేత అంత్యకాలంలో మనస్సు చలించి భ్రష్టుడై యోగ సిద్ధిని పొందలేక, అంటే యోగ ఫలమైన ఆత్మదర్శనాన్ని చెయ్యలేక మరణించిన వాడు ఏమవుతాడు అని అర్జునుడు ప్రశ్నించాడు. ఇతడు ఇహలోకాన్ని కానీ పరలోకాన్ని కానీ కలిగించే కర్మలు చేయలేదు కాబట్టి ఇతడికి అవి లభించే అవకాశం లేదు అనే. పోనీ మోక్షం పొందుతాడా అంటే ప్రయత్నలోపం ఉంది కనుక అది కూడా సిద్ధించే అవకాశం లేదు, ప్రయత్నలోపం ఉంది. ఇటువంటి వాడు ఏమవుతాడు అనే ప్రశ్న చాలా మంచి ప్రశ్ననే. అందుకే అర్జునుడు భగవంతుడిని అడిగాడు. ఇంకా ఇలా అడుగుతున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి అని అర్జునుడు ప్రశ్నించాడు. ఉభయభ్రష్టుడు అంటే కర్మ మార్గంలోనూ అటు యోగ మార్గంలోనూ భ్రష్టుడైన వాడు అని అర్థం. రెంటికి చెడినవాడు, చల్లా చెదరైనటువంటి మబ్బుల్లాగా నాశనమైపోడా అని అర్జునుడి ప్రశ్న. అప్రతిష్ఠుడు అంటే నిరాశ్రయుడు, అంటే నీడలేనివాడు అని అర్థం. ఇక్కడ ఎటూ లేకుండా పోతాడు. అటు బ్రహ్మ మార్గంలో అంటే మోక్ష మార్గంలో, విమూఢుడు అంటే చెడిపోయినవాడు అని అర్థం. అతడికి బ్రహ్మమును చేరుకునేటువంటి మోక్ష మార్గంలో ప్రయత్నం లేదు కనుక అది కూడా లభించగా దిక్కుతోచిన వాడై నాశనమైపోడా అని అర్జునుడి యొక్క ప్రశ్న. అసలు ఈ ప్రశ్న అర్జునుడికి ఎందుకు కలిగిందంటే
ఇంకా అర్జునుడు మనస్సు చంచలము, మతించేది, దృఢమైనది అనుకుంటూ ఉన్నాడు. కృష్ణుడు దానికి సమాధానం చెప్పినప్పటికీ కూడా అర్జునుడిలో ఇంకా పూర్తిగా అభ్యాస వైరాగ్యాలు లేవు. కనుక కర్మను విడిచిపెట్టి యోగాభ్యాసం చేసేవారు నాశనమైపోరా అని ప్రశ్నిస్తున్నాడు. ఎంత అనుమానాలు వచ్చాయి అర్జునుడికి. అర్జునుడికి కర్మల మీద కన్నా యోగం మీదే బాగా దృష్టి ఉంది. కానీ తను ఆ యోగం పూర్తిగా సాధించగలడు అనే నమ్మకం లేదు. అందుకే ఇలా ప్రశ్నించాడు. ఇక ప్రార్థించి స్తుతించి తన ప్రశ్నను ముగించబోతున్నాడు. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా ఈ సంశయాన్ని పూర్తిగా పోగొట్టడానికి నువ్వే తగిన వాడివి. ఎందుకంటే ఈ సంశయాన్ని పోగొట్టేవాడు నీకంటే మొర్రకొడు ఉండడు అన్నాడు అర్జునుడు. తన సంశయాన్ని పూర్తిగా ఛేదించాలని, తొలగించాలని అర్జునుడు ప్రార్థించాడు. నువ్వు తప్ప మరొక ఋషి కానీ దేవత కానీ ఈ సంశయాన్ని నిర్మూలించగలవాడు లేడు. కనుక నువ్వే దీనిని తొలగించాలి అని అర్జునుడు ప్రార్థించాడు. పరమాత్మ, ఓ కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ప్రశ్నించే విధానాన్ని చెప్పాడు కృష్ణుడు. కృష్ణ పరమాత్మ అప్పుడు చెప్పాడు అక్కడ. అర్జునుడు దానిని ఇక్కడ పాటించి చూపించాడు కూడా. ఎంత వినయంగా ప్రశ్నించాలో, ప్రశ్నకు సమాధానం చెప్పే గురువు విషయంలో ఎంత విశ్వాసంగా ఉండాలో కూడా అర్జునుడు చూపించాడు. ఇక అర్జునుడి ప్రశ్నకు భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవంతుడు అన్నాడు, ఓ అర్జున, అటువంటి యోగ భ్రష్టుడికి ఈ లోకంలో వినాశనము లేనే లేదు. అంటే పరలోకంలో కూడా లేదు. నాయన, మంచి పనులు చేసేవాడు ఎవడూ చెడు గతిని పొందడు కదా అన్నాడు భగవంతుడు. ఒక్క మాటతో ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడికే కాక రాబోయే యుగాలలో సాధకులకు కూడా భగవంతుడు ధైర్యం నింపే మాట చెప్పాడు. అర్జున, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ యోగ సాధకుడికి వినాశనం అనేదే లేదు. నాశనం అంటే మునుపటి కంటే హీనమైన జన్మ కలగటం. యోగభ్రష్టుడికి అది లేదు. అంటే ఎంత సాధన చేశాడో అంత ఫలాన్ని తప్పకుండా అతడు పొందుతాడు కదా. కొన్ని రోజులు చేసి వదులుకుంటాడు, ఆ రోజులు చేసిందే చాలు. అందుకని వదులుకోకుండా చేస్తే ఇక జీవన్ముక్తి, అది వేరే. అంతకన్నా హీనమైన స్థాయికి మాత్రం దిగజారిపోకూడదు. నీకెంత ఉందో పరమాత్ముడిని మనం వేడుకోవాలా. నాకెంత శ్రద్ధ ఇచ్చావో దీనికన్నా తగ్గుకోకుండా, నువ్వు ఎక్కకపోయినా కూడా తగ్గుకోకుండా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసేవాళ్ళు దండిగున్నారు. అట్లా దిగజారిపోడు. ఎందుకంటే మంచి చేసే కర్మ దుర్గతిని, అంటే హీనమైన గతిని కలిగించదు ఎప్పటికీ కూడా. ఇక్కడ భగవంతుడు అర్జునుడిని తాత అని సంబోధించాడు. మనం తెలుగులో తండ్రిని కానీ తల్లి తండ్రిని కానీ తాత అని పిలుస్తాం. సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. తండ్రియే పుత్ర రూపంలో పుడతాడు కనుక పుత్రుణ్ణి కూడా తాత అని పిలుస్తారు. పుత్రుని కూడా తాత అని పిలిచవచ్చు. మనవళ్ళను కూడా తాత అని పిలిచవచ్చు. తండ్రియే తన కొడుకును తాత అని పిలుస్తాడు. అది ఒక పద్ధతి ఉన్నది, మొదటి నుంచి ఉన్నదే పద్ధతి. శిష్యుడు కూడా కొడుకు వంటి వాడే కనుక కొడుకు కాకపోయినా అతన్ని కూడా తండ్రి అని పిలుస్తారు. నాన్న అంటారు, నాయనా, దాంట్లో తప్పులేదు. తండ్రి వంటి వాడు. భగవంతుడు పుత్రవాత్సల్యంతో అర్జునుడికి బోధిస్తున్నాడు అని తెలుసుకోవాలి. యోగభ్రష్టుడికి వినాశనం లేదు. శుభాన్ని కలిగించే కర్మ చేసేవాడికి దుర్గతి లేదు అని చెప్పాడు. బాగానే ఉంది. అయితే అతడు మరణించాకేమవుతుందో, అతడే ఫలాన్ని పొందుతాడో అదైతే చెప్పాలి కదా. అందుకే భగవంతుడు ఇలా చెబుతున్నాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్
ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగ సాధన నుండి జారిపోయినవాడు, యోగ సిద్ధిని పొందనివాడు, మరణించాక పుణ్యం చేసుకున్న వారి యొక్క లోకాలను పొంది అనేక సంవత్సరాలు అక్కడుండి పరిశుద్ధులైనటువంటి సదాచారవంతులైన శ్రీమంతుల గృహంలో పుడతాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ఏం పుణ్యం చేసి పుట్టాడో చూడండి, ఎంత అగర్భ శ్రీమంతుడు, ఎన్ని దేవాలయాలు కట్టిస్తున్నారు, ఏం కథ అంటే పూర్వజన్మంలో ఇది యోగం చేశావు నువ్వు కాబట్టి అక్కడ పుట్టావు. యోగ మార్గంలో ప్రవర్తించే యోగభ్రష్టుడైన సన్యాసి, అశ్వమేధాది యాగాలు చేసిన వారు వెళ్ళే పుణ్యలోకాలను చేరి అనేక సంవత్సరాలు అక్కడ వాసం చేసి భోగక్షయం అయిన తరువాత ఇంతకుముందు చెప్పిన వేదకర్మలు ఆచరించే పరిశుద్ధులు, సదాచార సంపన్నులు, శ్రీమంతులైన వారి ఇంట్లో పుడతాడు ఖండితంగా. ప్రస్తుత సందర్భాన్ని బట్టి ఇక్కడ అర్జునుడి ప్రశ్న కర్మలను వదిలిన సన్యాసి గురించి అని తెలుసుకోవాలి. ఎందుకంటే గృహస్థ కర్మలను వదలటానికి వీల్లేదు. కర్మలను ఆచరిస్తూ ఉండే గృహస్థు విషయంలో ఇటువంటి సందేహం కలగటానికి వీల్లేదు. ఎందుకంటే ఆచరిస్తూ ఉండాలి. అతడు కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు కాబట్టి అలాగే మరణిస్తాడు. కనుక చేసిన కర్మలకు ఫలం తప్పక లభిస్తుంది. కనుక అతడు రెంటికి చెడ్డవాడు అంటే భ్రష్టుడు అయ్యే అవకాశమే లేదు. కనుక అర్జునుడి ప్రశ్న యోగభ్రష్టుడైన సన్యాసి గురించి మాత్రమే అని తెలుసుకోవాలి. యోగభ్రష్టుడైనటువంటి సన్యాసి గురించి, సంసారం గురించి కాదు. ఇంకా భగవంతుడు యోగభ్రష్టుడి విషయంలో ఇలా అంటున్నాడు, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేకపోతే జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశంలోనే యోగభ్రష్టుడైన సాధకుడు పుడుతున్నాడు. ఈ విధమైన జన్మ ఏదైతే ఉందో అదే లోకంలో పొందటానికి మరీ కష్టమైనది అన్నాడు భగవంతుడు. అది కష్టమైందే. శ్రీమంతుల కుటుంబంలో కాకపోతే దరిద్రులైన యోగులు, బుద్ధివంతులైన వశిష్ఠుడు, అగస్త్యుడు వంటి వారి కుటుంబంలోనే పుడతాడు. దరిద్రులు, బుద్ధివంతులైనటువంటి యోగుల కుటుంబాల్లో పుట్టడం వెనుక చెప్పిన ధనవంతుల కుటుంబాల్లో పుట్టడం కంటే లోకంలో చాలా అరుదైనది అన్నాడు భగవంతుడు. అట్లా పుట్టడం అరుదైనటువంటిది. ఈ మాట ఈ కాలం వారికి వింతగా అనిపించవచ్చు. అందరూ శ్రీమంతుల కుటుంబంలో పుట్టడమే గొప్ప భాగ్యంగా భావిస్తారు. భగవంతుడేమో దరిద్రులు, ధీమంతులైనటువంటి యోగుల ఇండ్లలో పుట్టడమే గొప్ప అంటున్నాడు. సాధనకు మంచి మార్గం అక్కడ. శ్రీమంతుల ఇండ్లలో పుడితే అక్కడ చెడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళకి భోగభాగ్యాల మీద ఆకర్షితులపై పాపం చేసేటువంటి ఛాన్సెస్ దండుకున్నాయి. అదే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇటువంటి యోగులు ఉన్నారు కదా, దరిద్రులైనటువంటి యోగులు, డబ్బులేని వాళ్ళ ఇండ్లలో పుట్టడం మంచిది. రాజుగారి ఇంట్లో పుట్టడం కన్నా దరిద్రుడైన యోగి ఇంట్లో పుట్టడం గొప్ప అంటే ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరించరు కదా. కానీ అనుభవజ్ఞానులైన పెద్దలు దీనిని అంగీకరిస్తారు. నేను మాత్రం ఒప్పుకుంటాను. మనం రైక్వుడి కథ చెప్పుకున్నాం కదా. రైక్వుడు దరిద్ర యోగి, కానీ ఆయన రాజుగారిని వెతుక్కొని రాలేదు. రాజుగారే ఆయనను ఎత్తుకుంటూ పోయాడు. గురుకృప వల్ల జ్ఞానసిద్ధి పొందిన సాధకుడు ఇంద్రుణ్ణి కూడా లెక్క చేయడు. ఇక అతడి విషయంలో సామాన్య రాజుల గురించి చెప్పేదేముంది అని అంటుంది గురుగీత. మనం విశ్వామిత్రుడి కథ చెప్పుకున్నాం. ఆయన చక్రవర్తి, కానీ వశిష్ఠుడి శక్తి ముందు ఓడిపోయి తన రాజపదవి దేనికి పనికిరాదని తెలుసుకొని వశిష్ఠుడిలాగా జ్ఞాని అవ్వాలి అనుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.